హాయ్ అండి. ఇక్కడ కనిపిస్తున్నాడే ఈడు నా కొడుకే, దొంగ నా కొడుకు. రోజుకి 100 సుట్లు నా చుట్టూ తిరుగుతుంటాడు. మమ్మీ ఇది చేయి, మమ్మీ అది చేయి, మమ్మీ నాకు తినడానికి ఇది బుక్ చేయి, మమ్మీ అది బుక్ చేయి 100 సార్లు అడుగుతాడు. ఎగ్జామ్స్ పెట్టుకొని చదవట్లేదని ఒక్క దెబ్బేసాను చేత్తో. నీకు నచ్చింది వండి పెట్టి నచ్చింది చేసి పెడతాడు, చదవటానికి నీకు నొప్పాను ఒక్క మాట అన్నందుకు. నువ్వు మాత్రం ఏం చేస్తున్నావు? ఇంట్లో ఉండి డాడీ తెచ్చి పెడితేనే కదా నువ్వు చేసి పెట్టేది మాకు అని నన్ను అన్నాడు. నాకు ఒక్క నిమిషం కళ్ళల్లో నీళ్ళైతే వచ్చేసాయి. వాళ్ళ డాడీ రాగానే నన్ను ఇలా అన్నాడని చెప్తే వాడు అన్న మాటలకి నువ్వు బాధపడుతున్నావు, చిన్నపిల్లడు వాడు అని. సరే ఇంక ఇవాళ నుంచి నన్ను ఏమీ అడగొద్దు, నన్ను ఇచ్చే అని అడగొద్దు. ఈ రోజు నుంచి డాడీ సంపాదించుకొచ్చిన డబ్బులు ఉంటాయి కదా, అవే ప్లేట్లు వేసుకొని తినండి అని అన్నాను. ఈ రోజుల్లో పిల్లలకి చదువు అని మమ్మీ గట్టిగా అరిస్తే మమ్మీ చెడ్డదైపోతుంది, ఎందుకో తెలియదు మరి. ఈ రోజు వాళ్ళకి అర్థం కాదు, రేపటి రోజు పెద్ద అయిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది. పెళ్ళి పిల్లలు బాధ్యత అన్నప్పుడు అప్పుడు అర్థమవుతుంది. మా అమ్మ చెప్పింది నా కోసమే కదా. ఇంక ఈరోజు ఇంట్లో ఏమి కూరగాయలు అయితే ఏం లేవు. ఎటు చూసినా గుడ్లు ఆలుగడ్డలు తప్పితే ఏమీ కనిపించట్లేదు. ఇంకా బయటకు వెళ్ళి కూరగాయలు తెచ్చినా కూడా బయట షాప్లో బెండకాయ దొండకాయ వంకాయ తప్పితే ఏం కూరగాయలు దొరకట్లేదు వర్షం పడుతుందని. సరే ఒక ఆలుగడ్డ వేసేసి కర్రీ ఇలా అయితే చేసేసాను. ఈ పూట అయితే గుడ్లు తినేస్తాం, సాయంత్రం పూట దాంట్లో ఉన్న ఆలుగడ్డతో కర్రీ అయితే తినేస్తాము. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ, బై బాయ్.